1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, యుఎస్ఏలో ఇప్పుడు భారతీయుల్ని రికార్డు స్థాయిలో డిపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఏరి పారేస్తున్నాడు అనుకోవచ్చు. ట్రంప్ స్టార్టింగ్ లో కూడా మనం అనుకున్నట్టు గత వీడియోలో మాట్లాడుకున్నాము, ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన సైన్ చేశారో. సో మరి కొత్తగా ఎందుకు ఇమీడియట్ గా రికార్డ్ స్థాయిలో ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారంటే, రికార్డ్ స్థాయిలో అమెరికా నుంచి భారతీయుల్ని ఎందుకు వెనక్కి పంపించేస్తున్నారు? బలవంతంగా డిపోర్టేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. తెలుగు వర్డ్ ఏంటంటే బలవంతంగా నిర్బంధించి గెంటేస్తున్నారా, తోసేయటం ఆ దేశం నుంచి వెనక్కి. మీరు మాకు వద్దు అని, వద్దు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి ఆన్ అవర్ ల్యాండ్, జస్ట్ గెట్ లాస్ట్. ఇంగ్లీష్ లో అట్లా అంటారు వాళ్ళు ఎక్స్ప్రెషన్. ఎందుకు? రీజన్స్ ఏంటంటే, అంత మొదలు కొన్ని తప్పులు మనం చేస్తున్నాం. అంటే లెట్స్ బి వెరీ హానెస్ట్ అబౌట్ ఇట్. ఆ తప్పులు ఇదివరకు అంత మొదలున్న ప్రభుత్వాలు, అమెరికాలో అంత మొదలున్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇతను డొనాల్డ్ ట్రంప్ ఆయనదైన ముద్ర వేయటానికి, లేదా వేరే కంట్రీస్ నుంచి సప్లై ఎక్కువైంది, ఇండియా నుంచి కూడా మాకు ఇంత సప్లై అవసరం లేదు అనే ఒక భావన. మూడోది, ఒక ఎగ్జాంపుల్ కనుక సెట్ చేయకపోతే కఠినమైనా కానీ, మోదీ గారితో ఉండే ఫ్రెండ్షిప్ మోదీ గారితో ఉంటుంది నాకు, కానీ తప్పుని తప్పుగా నేను చెప్పకపోతే రేపొద్దున అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అనే ఒక భావన. ఇట్లా 4-5 కారణాల ద్వారా వాళ్ళు డిపోర్టేషన్ చేస్తున్నారు. పేపర్ వర్క్ కరెక్ట్గా లేకపోయినా, దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొరికినా, దొంగ ఫైనాన్షియల్ అకౌంట్స్ చూపించినా, సోషల్ మీడియాలో అమెరికాలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకమైన కానీ, లేదా ప్రో అరబ్ అండ్ ప్రో ప్యాలెస్టైన్, ప్రో ఇరాన్కి, ప్యాలెస్తైన్కి, అరబ్ కంట్రీస్కి, లేదా కొన్ని రకాలైన రివల్యూషన్స్, విప్లవాలకి సపోర్ట్ ఎవరు మాట్లాడినా వాళ్ళని ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసేయండి. అమెరికన్ ల్యాండ్ నుంచి బలవంతంగా సొంత ఫ్లైట్లు మనమే ఏర్పాటు చేసి ఆయా దేశ వాళ్ళకి అప్పచెప్పేద్దాము అనేది ట్రంప్ తీసుకున్న నిర్ణయం. దాంట్లో భాగంగా భారతదేశానికి మునుపెన్నడూ లేనంతగా అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? 1789లో జార్జ్ వాషింగ్టన్. ఇండియాలో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? 1947 తర్వాత మనకి 1950 వరకు, 1950 ముఖ్యంగా అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈ మాట ఎందుకు చెప్పానంటే, అక్కడ అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ని, ఇక్కడ మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎందుకు ఉదహరించానంటే, ఇంతవరకు చరిత్రలో ఒకేసారి అమెరికా నుంచి గత 78 ఏళ్లలో, మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. టిల్ టుడే వీఆర్ 78-year-old నేషన్ ఆర్ 78-year యంగ్ నేషన్. మనం భారతదేశానికి 78 ఏళ్ల యువ దేశం భారతదేశం. ఇంతవరకు అమెరికాలో మన వాళ్ళు, భారతీయులు చాలాసార్లు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. మరి ముఖ్యంగా 78 సంవత్సరాల్లో గట్టిగా సగం అంటే 40 సంవత్సరాల నుంచి అమెరికాలో మన వాళ్ళు ఎక్కువ వెళ్తాం జరుగుతుంది. అంటే 1985 నుంచి ఇప్పుడు వరకు ఈ ఒక 25 ఏళ్ళు, అయ్యో 15 ఏళ్ళు, అంటే 40 ఏళ్ళు అమెరికా వెళ్తాం అనేది ఎక్కువైంది భారతీయులు. ఈ 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక 3,000 నుంచి 5,000 మంది వరకు ఇండియన్స్ని లాస్ట్ 1 yearలో, అంటే లాస్ట్ 12 నెలల్లో, ఇంకా డిసెంబర్ పూర్తిగా 2025 వీఆర్ టాకింగ్ కదా, more than 5,000 ఇండియన్స్ వర్ డిపోర్టెడ్ బ్యాక్ టు ఇండియా. అంటే బలవంతంగా పంపించేశారు అమెరికా వాళ్ళు. ఎందుకు అంటే, ఇందాక నేను చెప్పినవన్నీ వాళ్ళు స్క్రూటినైజ్ చేశారు. సోషల్ మీడియాలో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నారా, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, లేదా మీరు అమెరికా వచ్చింది ఒక వీసా మీద, కానీ అమెరికాలో మీరు చేస్తున్నది వేరేది, మ్యాచ్ అవట్లా పంపించే. యూ హ్యావ్ కమ్ ఆన్ F1 స్టూడెంట్ వీసా, బట్ యు ఆర్ ఓవర్ వర్కింగ్, ఎక్కువ పని చేస్తున్నావు, పార్ట్ టైం జాబ్. సో ఇట్ మీన్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్, సెండ్ హిమ్. యూ హ్యావ్ కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆన్ టూరిస్ట్ వీసా, బట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, సెండ్ హిమ్ అవుట్. యూ హ్యావ్ కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆన్ H1B, but you are overstayed. H1B,
but you have submitted fake certificates. H1B, you are not giving lot of tax back to United States of America. Pampichi, send him, deport. Like this, and also you have spoken against Republican Party. Yes. You have spoken against certain ideologies of Republican Party. Send him abroad. Send him back to India. So these are the reasons, madam. అంటే కరెక్ట్ పాలసీతో వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్తాను. ఎవరైతే రాంగ్ రూట్స్ లో వస్తారో, స్కిల్స్ లేకుండా, టాలెంట్స్ లేకుండా వస్తారో అలాంటి వాళ్ళని డిపోర్ట్ చేసేస్తాను, అదేనా సార్ ఆయన ఉద్దేశం? అబ్సల్యూట్లీ. రైట్ కైండ్ ఆఫ్ ఇంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏదో విధంగా తిమ్మిని పంపించేసి మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని ఫూల్స్ అనుకొని మీరు దొంగ సర్టిఫికెట్లు, దొంగ వ్యవహారాలు చేస్తే మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. అది కూడా ఏమేమి ఇంటెలిజెన్స్ రకాలు ఉన్నాయి మేడం. అమెరికాలో ఇంటెలిజెన్స్, మా దగ్గర విజువల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇమేజరీ ఇంటెలిజెన్స్ ఉంది, ఆడియో ఇంటెలిజెన్స్ ఉంది, వీడియో ఇంటెలిజెన్స్ ఉంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది. మీరు తప్పు చేశారని మిమ్మల్ని అందుకని పంపించేస్తున్నాము, డిపోర్ట్ చేసేస్తున్నాము. కాబట్టి బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ది రాంగ్ బుక్స్, బెటర్ నాట్ టు ఫాల్ ఫర్ ఇమ్మీడియట్ టెంప్టేషన్. ఎస్, అంటే ఒకసారి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే ఫైనల్ గా, అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కరెక్టే, మన వాళ్ళ దగ్గర మిస్టేక్స్ ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అందరి దగ్గర ఉన్నాయని నేను చెప్పట్లేదండి. 100 మంది లెట్సే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్దాం అనుకున్నారు. నేను ఒక పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేసి స్టూడెంట్స్ కి ఎంతో మందికి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ CHSS ద్వారా మేము ఇంటర్న్షిప్స్ ఇస్తున్నాం అని చెప్పాను గత 13 ఏళ్లలో. సార్ ఏదో ఒక విధంగా అమెరికా వెళ్ళిపోదాము అనే వాళ్ళు, ఏదో విధంగా మా అబ్బాయిని అమెరికా పంపించేయండి అనేవాళ్ళు 100 మందిలో నేను హానెస్ట్ అన్నారు కదా మీరు, మనం తిట్టుకోవద్దు, 100 మందిలో 70 మంది ఏదో విధంగా మా అబ్బాయినో అమెరికా ఫ్లైట్ ఎక్కించాలి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారనే తర్వాత విషయం. చేయండి, స్టూడెంట్ గానే వెళ్ళండి, కానీ ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. మా అమ్మాయి అమెరికాలో చదువుకుంటున్నారు, ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్. స్టూడెంట్స్ కూడా క్లారిటీ లేదు అసలు ఎందుకు వెళ్తున్నాం అనేది. పక్కనోడు వెళ్ళాడు, ఎదురోడు వెళ్ళాడు, అమెరికన్ గ్లామర్ ఉంది, అమెరికాలో డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి, వెళ్ళిపోతున్నాం పోలో మనీ. రెండోది, మూడో కారణము దొంగ సర్టిఫికెట్లు, ఫైనాన్షియల్ చార్టెడ్ అకౌంటెంట్ ని వాళ్ళని మేనేజ్ చేసి, కంపెనీ సెక్రటరీలు మేనేజ్ చేసి, ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫేక్ ఆథరైజేషన్స్, 100కి 70 అని చెప్తాను, నేనే చెప్తున్నా. మీరు అడిగారు కదా హానెస్టీ. 30 మంది మాత్రమే రైట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్, రైట్ కైండ్ ఆఫ్ కంటెంట్, రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో వెళ్తున్నారు. సో మైండ్ సెట్లో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ 70 ఇటుపడాలి అంటే రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావాలి. ఆ 30 ఇంక తిరిగి ఎప్పుడైనా వెళ్ళి ఏదో ఒకటి అంటే. ఇంకోటి ఏంటంటే, మా దగ్గర మా పిల్లలు డబ్బు కొనేద్దాము, మా దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయగలము, నేను ఐ వాంటెడ్ టు సెండ్ హిమ్ ఫర్ ద సోషల్ స్టేటస్. ప్లీజ్ డోంట్ డూ దట్. If there is no requirement to send him abroad, don't send him abroad. Make your country great by giving and staying here. But at the same time, I am not saying you should not send your daughter or son to abroad. I am not saying that. Requirement unda, real necessity unda, real need unda. స్టూడెంట్ మా అబ్బాయినో మా అమ్మాయినో అమెరికా పంపిస్తే, లేకపోతే వేరే కంట్రీస్కి పంపిస్తే, అక్కడ మైండ్ సెట్కి, అక్కడ కల్చర్కి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కావాల్సిన ప్రిపరేషన్ నేను చేశానా చేయలేదా? అంటే శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి కదా, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. యుద్ధం వచ్చినప్పుడు కత్తిపెట్టుకొని యుద్ధం చేయాలా అంటే చేయలేరు. కాబట్టి ప్రాపర్ ఓరియంటేషన్ ఇచ్చి, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, ప్రాపర్ డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాల్యూస్ ఇంపార్టెంట్. వాల్యూస్ అంటే ఏంటి? నా దేశము, నా తల్లి, నా కుటుంబము, నా సమాజము, నా ఊరు, నా స్కూలు, నా కాలేజీకి నేను ఎంతో కొంత చేయాలి అనే ఒక వాల్యూ. ఇంకొకటి, కష్టమైనా సరే, 4 రోజులు లేట్ అయినా సరే, నేను కష్టపడి మాత్రమే అమెరికా వెళ్తాను, అమెరికా చదువుని నేను కొనను. ఐ డోంట్ వాంట్ టు బై అమెరికన్ ఎడ్యుకేషన్. ఇఫ్ దెర్ ఈస్ ఎ నీడ్ టు స్టడీ ఇన్ అమెరికా, ఐ విల్ ఇవాల్యుయేట్ వై ఐ నీడ్ టు స్టడీ, వెన్ షుడ్ ఐ స్టడీ, how much should I study, why am I going there, what is the purpose of me going to United States of America. First question is, what is the purpose? మీ ఉద్దేశం ఏంటి? మీ ఇంటెంట్, వాట్ ఈస్ ద ఇంటెంట్? వై డూ యూ వాంటెడ్ టు గో టు యునైటెడ్ స్టేట్స్ విచ్ యూ డోంట్ గెట్ ఇన్ ఇండియా? ఇండియాలో లేనిది ఏంటి, అమెరికాలో వస్తున్నది ఏంటి? దానికి అన్ని మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్, మీ ఆపర్చునిటీ, మీ థ్రెట్, స్వాట్ అనాలిసిస్ అంటారు, SWOT, అది చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి.
అందుకనే నా దగ్గరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ రారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను ఓపెన్గా సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. కాబట్టి నా దగ్గరికి అమెరికా వెళ్ళే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది వస్తారు. పేరెంట్స్ కూడా నా దగ్గరికి పంపించరు. వాళ్ళకి చక్కగా స్వీట్గా మాటలు చెప్పి షుగర్ కోటింగ్ ఇచ్చి మీరు అమెరికాలో అది చేస్తారు ఇది చేస్తారు అనే కన్సల్టెన్సీస్ కొన్ని వందలు ఉన్నాయి. ఆ కన్సల్టెంట్ మాయలో పడి వాళ్ళకి ఫీజు చెల్లించుకొని కట్టలేనన్ని లోన్స్ తయారవుతుంది. మీకు తెలుసా? మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలి. నేను డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ తప్పినోడిని. ఒక్కసారి ఇంటర్మీడియట్ తప్పిన తర్వాత టాప్ చేశాను. BA, MA, MPhil, PhD ఇన్ అమెరికన్ స్టడీస్, పోస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్. కష్టపడి స్కాలర్షిప్ సంపాదించి వెళ్ళా. నేను మళ్ళీ అదే చెబుతున్నా పేరెంట్స్కి, దయచేసి మీ అబ్బాయినో మీ అమ్మాయినో వాళ్ళు సరిగ్గా అన్నం తినట్లేదు, లేకపోతే సరిగ్గా అలుగుతున్నారు, పంపించకపోతే ఏడుస్తున్నారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపిద్దాము, ఇది మానేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది ఒక పెద్ద ఉరితాళ్లాగా అమెరికాలో కానీ ప్రపంచంలో యూరోప్లో కానీ ఇమ్మీడియట్గా చదువైపోగానే ఉద్యోగాలు రావటం లేదు. దయచేసి దూరపు కొండలు నులుపు ఎక్కడే కూర్చోబెట్టి కావాల్సిన సరైన నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్, విల్లు అన్నీ ఇచ్చి అప్పుడు యుద్ధంలోకి పంపించండి. ఒక అడుగు లేట్ అయినా. ఓకే, సో దిస్ ఈజ్ మై హంబుల్ అప్పీల్ టు ద పేరెంట్స్. తెలుగులోనే చెప్తాను. సుమన్ టీవీ చూస్తున్న మన 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరిలో తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, త్వరపడి మీ అబ్బాయినో మీ అమ్మాయినో అమెరికానో విదేశాల్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పంపించొద్దు. దయచేసి మెరిట్ స్కాలర్షిప్స్ వెతకండి. మీకు తెలియకపోతే మాలాంటి వాళ్ళని అడగండి. మెరిట్ స్కాలర్షిప్స్ ద్వారా మీ అబ్బాయి మీ అమ్మాయి అసలు ఈ ప్రపంచ పోటీ రంగంలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుద్ది. వాళ్ళకు కూడా విలువ తెలుసుద్ది, మీరు పెట్టే లక్షల విలువ. బీటెక్ చదవడానికి 1 yearకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక 1 crore అండి ఫీజు. నార్మల్ మిగతా యూనివర్సిటీస్ లో 70 లక్షలు, 40 లక్షలు, 30 లక్షల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ₹1 కోటి వరకు ఉంది ఒక సంవత్సరం. అన్ని కోట్లు పెట్టాల్సిన అవసరం ఏంటండి? మళ్ళీ టెన్షన్, నా కొడుకు ఎట్లా ఉన్నాడు, నా కూతురు ఎట్లా ఉంది, గన్ వైలెన్స్ ఎక్కువైంది అమెరికాలో, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి, క్రైమ్స్ ఎక్కువైనాయి. ఇవి కాకుండా ఉద్యోగం వచ్చిద్దా అనే గ్యారంటీ ఉందా? లేదు. సెక్యూరిటీ లేదు. లేదు. మీరు ఫిజికల్ గా వాళ్ళు అక్కడ, భౌతికంగా, కానీ వాళ్ళ మనసు ఇక్కడ, మీరు ఫిజికల్ గా ఇక్కడ, మీ మనసు అక్కడ. ఈ టెన్షన్ ఇదంతా వద్దు. రెడీ అయినప్పుడు మాత్రమే పంపించండి. ఇప్పుడు ఇదివరకు మనకి అనేవాళ్ళు పెళ్లికి ఒక వయసు వచ్చి రెడీ అయినప్పుడు మాత్రమే చేయండి అని. అలానే ఉన్నత విద్య, విదేశీ విద్య మోజులో ఉన్నత విద్య అనే దాన్ని ఒక అవకాశాన్ని దుర్వినియోగం చేసి త్వరపడి లోన్లు తీసుకొని లోన్లు తీర్చలేని సమస్య. ఎంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తున్నారంటే, సార్ మేము లోన్ తీసుకొని పంపించాం సార్, 2 semesters 3 semesters వరకు బాగానే ఉంది సార్, అతనికి అక్కడ ఒంట్లో బాగా తిరిగి వచ్చేసాడు, మరి లోన్ తీసుకొని మనం కట్టలేకపోతున్నాము, అతనికి ఏమో ఉద్యోగం సరిగ్గా అందట్లేదు, ఏం చేయాలి? ఇది ఒకటి. ఇంకోటి చెప్తానండి మేడం, బ్యాంక్స్ కొన్ని లోన్స్ ఇస్తున్నాయి మ్యాచింగ్ గ్రాంట్ కండిషన్తో. మీరు నా దగ్గర ₹50 అడిగారు అనుకోండి లోను, మీరు కూడా ₹50 పెట్టుకుంటే అప్పుడు ₹100, మీ 50 నా 50. బ్యాంక్ ₹50 ఇస్తుంది, మీరు పెట్టుకునే పరిస్థితుల్లో లేరు ఆ ₹50. అందుకని ఒక్కోసారి మధ్యలో ఇరుక్కుపోతున్నారు స్టూడెంట్స్. ఇంకోసారి ఏం జరుగుతుంది, మీరు ₹50 ఇస్తున్నారు, బ్యాంక్ ₹50 ఇస్తామని ప్రామిస్ చేసింది, కానీ పెర్ఫార్మెన్స్ బాగోలేదని విత్డ్రా అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ స్టూడెంట్ అక్కడ ఇబ్బంది పడిపోతున్నాడు. సో దూరపు కొండలు నునుపు. అట్లని మిమ్మల్ని నేను అసలే అమెరికా వెళ్ళొద్దు, విదేశాలు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. కష్టపడి కడుపులో కసితో చదువుకొని టాలెంట్తో స్కాలర్షిప్ కొట్టి వెళ్ళటానికి #1 ప్రయారిటీ ఇవ్వండి. నాట్ ఎడ్యుకేషన్ లోన్, నాట్ మార్టగేజ్డ్ అసెట్స్. థ్యాంక్ యూ నవీన్ గారు. జై హింద్.